శరన్నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమి రోజు తప్పనిసరిగా ఆయుధ పూజ చేస్తుంటారు. అయితే ఇలా ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? దీని వెనుక పురాణ గాథ ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాజపుత్రులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధభూమికి వెళ్ళే ముందు ఈ పూజ చేసేవారని, అందుకే ఈ పూజకు ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెబుతారు. కానీ దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఈ పూజను మహానవమి నాడు జరుపుకుంటారు. కర్ణాటక, కేరళ, తమిళనాడులలో ఆయుధ పూజతో పాటు సరస్వతీ దేవిని కూడా ఈరోజు పూజిస్తారు. మహిషాసురుడు తండ్రి అసుర రాజైన రాంబుడు ఒకనాడు మహిషంతో కలిసిన మూలంగా మహిషాసురుడు జన్మిస్తాడు. మహిషాసురుడు మనిషిలాగా, దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు. మహిషాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు, దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం స్వర్గలోకం మీద, భూలోకం మీద దండయాత్ర చేసి దేవతలందరినీ తరిమి కొడతాడు. బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నిటినీ క్రోడీంచి సుందరమైన నవయవ్వనమైన యువతిని సమస్త శక్తివంతురాలుగా సృష్టిస్తారు. అలాంటి దుర్గాదేవి మహిషాసురుణ్ణి ఎదిరించి 9 రోజులు తీవ్రంగా పోరాడుతుంది. 10వ రోజు ఇంతటి బలమైన రాక్షసుని వధిస్తుంది. అందువలన దుర్గాదేవిని మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం మహిషాసురుణ్ణి చంపడానికి దుర్గామాత తన 10 చేతులలో ఆయుధాలను ఉపయోగించింది. దేవతలు ఆమెకు సమర్పించిన ఆయుధాలు ఇవి. అందుకే 9 రోజుల నిరంతర యుద్ధం తర్వాత తల్లి మహిషాసురుని చంపినప్పుడు ఆ ఆయుధాలను దేవతలందరికీ తిరిగి ఇచ్చే ముందు ఆమె వాటిని పూజించింది. ఇది ఆయుధాలను గౌరవించే ఉద్దేశంతో జరిగింది మరియు అప్పటి నుంచి ఇది ఒక సాంప్రదాయంగా మారింది. పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచినట్లు పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. అంతేకాక అర్జునుడు గాంధీవంతో పాటు భీమసేనుని గద యుద్ధానికి వెళ్లే ముందు ఆయుధ పూజ నిర్వహించినట్లు పురాణ పండితులు చెబుతున్నారు. శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకునేందుకు పాండవులు ఆయుధ పూజ చేశారని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం లంకాధిపతి రావణాసురుణ్ణి వధించే ముందు శ్రీరాముడు కూడా తన ఆయుధాలను పూజించినట్లు చెబుతారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకోవడం హిందువుల సాంప్రదాయంగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.